యాదగిరీశుడి సన్నిధిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. నిన్న ప్రభుత్వ ప్రకటనలో బట్టి ఫోటోను తీసేయగా తాజాగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో సాక్షాత్తు డిప్యూటీ సీఎంను మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి సురేఖకు చిన్నపీట వేయటం వివాదాస్పదంగా మారింది. దళిత బీసీ సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగింది. ప్రోటోకాల్లో సీఎం తర్వాతి హోదా కలిగిన ఉప ముఖ్యమంత్రి స్థాయిని కించపరిచేలా కేబినెట్ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. మరో కేబినెట్ మంత్రి కొండా సురేఖకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి అయిన సురేఖను కూడా అగ్రవర్ణ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. జరిగిన అవమానంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి. ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. యాదగిరిగుట్టపై మహా ఉద్ఘాటన తర్వాత రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సోమవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రులను ఆహ్వానించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత సీఎం మంత్రులకు వేద పండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కూర్చునేందుకు ఆలయ అధికారులు కుర్చీలు వేశారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మాత్రం చిన్నపీటలపై కూర్చోబెట్టారు. ఇది వివాదానికి కారణమైంది. దీంతో దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన భట్టి, సురేఖకు అవమానం జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, బీసీ మంత్రులైన భట్టి, సురేఖకు ఇలా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్, ఇతర అధికారులు ఖచ్చితంగా ఉంటారు. అలాంటిది ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ముగ్గురు మంత్రులు పర్యటించినప్పుడు ప్రోటోకాల్ విషయంలో గందరగోళం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. అయితే తాజా ఘటనలో మాత్రం ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒక సామాజిక వర్గానికే మర్యాదలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు జరిగిన అవమానంపై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన మొదలైంది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించిన భట్టి ఫోటోలు ఇటీవల ఆయన ఫోటో లేకుండానే జారీ చేయటమూ వివాదాస్పదమైంది. దీంతో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, దళిత, బీసీ సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.